అరే అటు చూడు, ఇల్లు ఎంత బాగుందో చూడు మేరీ జాన్. నేను కడితే అది నువ్వు కట్టినట్టేలే. అమృత, అమృత ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. అమృత ప్లీజ్ నన్ను వదిలేయి. నా దగ్గర అంత డబ్బు లేదు నీకు ఇవ్వడానికి. నేను నీకు హెల్ప్ చేయడానికి లేను, అర్థమైందా? అమృత నేను చెప్పేది విను. అమృత ప్లీజ్. నువ్వు నాకు తొందరగా డబ్బులు పంపించు, లేదంటే నీకేమవుతుందో నువ్వు ఊహించలేవు. హలో హలో, అరే మన క్వశ్చన్ చెప్పు, మనం ఏం చేస్తున్నామో అది కరెక్టేనా? నువ్వు పేదరికంలో ఉండాలనుకుంటే ఉండు, కానీ నేను అలా ఉండలేను. విను, నువ్వు ఆ మేడంకి చెప్పి డబ్బులు అడుగు, లేకుంటే అది నేను బ్రతిమలాడుతుంటే నువ్వు అలా బెదిరిస్తూనే ఉండిపోతావు. పద. అటు చూడు, నేను అదే చూస్తున్నా. పింక్ వన్. ఏంటి మేడం, ఈ మధ్య ఫోన్లోనే ఉంటున్నావు? అలాంటిదేం లేదు, కొత్త ఫ్రెండ్ దొరికాడు, చాలా బాగా మాట్లాడుతున్నాడు. బాయ్ ఫ్రెండ్? హే పిచ్చా, నేను పెళ్లి చేసుకున్నాను, నా భర్తను మోసం చేస్తానా? ఇంత హ్యాపీగా నేను నిన్ను ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు నువ్వు వయసులో ఉన్నావు, బాయ్ ఫ్రెండ్ ఉంటే అందులో తప్పేముంది? పిచ్చా నీకు? నాకిష్టం లేదు, నేను అతన్ని మోసం చేయను, నాకు ఆ ఉద్దేశం లేదు. అవునా? నాకు అతన్ని చూపించొచ్చుగా. చూస్తానులే నీకు కూడా అక్కడిని. ఏమైందమ్మా, ఎందుకలా చూస్తున్నారు? ఎవరో అబ్బాయి నీకేదో పంపారు. నీకోసం నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను, నాకందరికంటే డిఫరెంట్ ఫ్రెండ్ ఇవ్వమని. ఆ దేవుడు నిన్ను నన్ను కల్పించాడు, నిన్ను జాగ్రత్తగా చూసుకోమని, ఎందుకంటే నువ్వు చాలా ప్రీషియస్ అని. అరే అమ్మా, ఇది నాకు ఇంకెవరు పంపుతారు? కైలాష్ పంపాడా? ఇంతకుముందు ఎప్పుడూ పంపలేదు, మరియు ఇప్పుడు సడన్ గా ఇలా. అరే నిన్న రాత్రి తనకి నాకు గొడవ జరిగిందమ్మా, అందుకే కొంచెం కూల్ చేయడానికి పంపించుంటాడు. సరే, నేను దీన్ని లోపల పెట్టేసి వస్తాను. అరే ఒక్క నిమిషం. అరే బృందా, ఫోన్ సైడ్ 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 సైడ్. నువ్వెందుకు ఫ్లవర్స్ పంపించావు అరుణ్? నా ఇంటి అడ్రస్ నీకెలా తెలిసింది? చూడు, నేను ఒక పెద్ద కంప్యూటర్ ఇంజనీర్ని, ఇంకా నీ అడ్రస్ నీ ఐడిలోనే రాస్తుంది, అక్కడి నుంచి తీసుకున్నాను. ఇంకా నీ అడ్రస్ తెలుసుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకు? అరే రేపు పొద్దున మనం పెళ్లి చేసుకోబోతున్నాం, నీ అడ్రస్ నాకు తెలియాలి కదా. చూడు బృందా, మనం చాలాసేపు మాట్లాడుకుంటున్నాం, ఇంకా నేను నీకు పూలు ఇస్తున్నానంటే నేను ప్రేమిస్తున్నానని నీకు తెలిసే ఉంటుంది కదా. నేను ఎంత ఇష్టపడుతున్నానో. ఏమైంది, నేనంటే నీకు ఇష్టం లేదా? లేదు, చూడరుణ్, విషయం ఏంటంటే నేను నీతో రిలేషన్లో ఉండలేను, నాకు పెళ్ళయింది. పెళ్ళయిందా నీకు? పెళ్ళి అంటే మరి నాకెందుకు చెప్పలేదు? నన్ను క్షమించరుణ్ ప్లీజ్. చూడు, నేను నా సెల్ఫిష్ వల్ల నేను నిన్ను మోసం చేశానని నాకు అనిపిస్తుంది, నిన్ను చాలా హర్ట్ చేశాను. కానీ నీతో రిలేషన్షిప్లో ఉండటం అంటే నా భర్తను మోసం చేయడమే. లేదు, నేను ఇది చేయలేను. బృందా, నాకేం అర్థం కావట్లేదు, నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అలాంటప్పుడు నాతో ఎందుకు ప్రేమగా మాట్లాడావు? యాక్చువల్లీ నా భర్త వేరే ఊర్లో జాబ్ చేస్తారు, అయితే నేను మా అత్త వాళ్ళ దగ్గరే ఉంటున్నాను. చూడు బృందా, నీకు అర్థం కావట్లేదు, అసలు నేను ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు. నీకు తెలుసు కదా, నేను చాలా ఇష్టపడుతున్నాను, కానీ నువ్వేమో ఇంకొకరితో ఉన్నావు. అయింది అయిపోయింది, దీన్ని ఇక్కడితో ఆపేద్దాం బృందా, నేను ఇంకా మాట్లాడలేను. ఐఎమ్ సారీ. లేదు. అరే అరే, ఫోన్ ఎందుకు కట్ చేసావు? అరే చూడు తమ్ముడు, చూడు, ఫోన్ వచ్చిందంటే సరే, లేదంటే ఇంకోసారి ట్రై చేద్దాం. నీ క్వశ్చన్ చెప్పనా? ఆమె నన్ను సొంతం చేసుకోవాలనుకుంటుందిరా, కానీ ఆ అమ్మాయికి పెళ్ళైన విషయం దాచింది. ఇప్పుడు అమ్మాయి నా ఫ్రెండ్ అంతే. ఇప్పుడు చూడు, ఫ్రెండ్ బుక్లో ఫోన్ వస్తుంది. అరే పదా, ఇక్కడ కాదు, డెస్క్టాప్ మీద.
వచ్చింది లిఫ్ట్ చేయి ఉండరా. సరే లిఫ్ట్ చేస్తాను, ఆగు. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావు బృందా? నన్ను ఇంకా ప్రశాంతంగా ఉండనివ్వవా? దయచేసి అలా మాట్లాడొద్దు అరుణ్. నువ్వు నాకంటే చాలా బాగున్నావని ఆ క్షణమే అనిపించింది. అయినా అయినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. నువ్వు నాతో టైం పాస్ చేసినందుకు ఇలా చెప్తున్నావా? కాదు కాదు, అలా కాదు అరుణ్. నేను నీకు చాలా తక్కువ సమయంలోనే చాలా దగ్గరయ్యాను అనిపిస్తుంది. నేను నీకు చెప్పలేకపోతున్నాను నువ్వు నా లైఫ్లో ఎంత ఇంపార్టెంటో అని. నేను ఇంపార్టెంటా? నీ భర్తను వదిలేయగలవా? వదిలేయగలను. ఎలా నమ్మను? నువ్వు చెప్పింది అసలు ఎలా నమ్మను? నీ భర్తకు నా హక్కులు, ఆ హక్కులు నాకు ఇవ్వగలవా? ఒక్క నిమిషం. ఎలా ఉన్నాను? ఎలా ఉన్నాను? చాలా అందంగా ఉన్నావు. సరిగ్గా హీరోయిన్లో ఉన్నావు బృందా. అది ఆ హీరోయిన్ లాగా పోజిస్తూ చూపించవా? ఇప్పుడు హ్యాపీయేనా? చాలా హ్యాపీగా ఉంది బృందా. ఈరోజు నువ్వు నాకు చేసిన హెల్ప్కి నేను ఎప్పటికీ మర్చిపోలేను. కానీ నీకు ప్రామిస్ చేస్తున్న బృందా, ఇంక నీ లైఫ్ మారిపోయింది. శబ్బాష్ రా. ఇప్పుడు చూడు, నువ్వు చిన్నింటి నుంచి పెద్దింటికి వెళ్ళబోతున్నావు. చాలా ఆనందంగా ఉందిరా. శబ్బాష్. సరే అన్నా. నీ వాయిస్ చాలా బాగుంది. మీ గొంతైతే ఇంకా అందంగా ఉంది. ఈరోజు నువ్వు నాకు చేసిన హెల్ప్కి నేను ఎప్పటికీ మర్చిపోలేను. కానీ నీకు ప్రామిస్ చేస్తున్న బృందా, ఇంక నీ లైఫ్ మారిపోయింది. అరుణ్, నువ్వెప్పుడొచ్చావు? నన్ను చూసిన హ్యాపీగా లేవు. ఈ అరుణ్ ఎవరు? అరుణ్ అరుణ్ నా భర్త. అప్పుడు నీ దగ్గర టైం లేదు కదా, అందుకే నేను వేరే పెళ్లి చేసుకున్నా. ఏం ఆలోచిస్తున్నావు? అలానా? వచ్చాను కదా, ఇంకేంటి? చాలా రోజులైంది కదా టైం స్పెండ్ చేసి. నువ్వు ఒక పని చేయి, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. నాకు కొంచెం పనుంది. సరే, తొందరగా రా. నేను ఫినిష్ చేసి వస్తా.
అరే నువ్వు ఇంతేదవ్వా, రికార్డ్ కూడా చేస్తావా? అరే నా మాట వినో. చూడు, ఆ వీడియో నీకు ఎలా చేరిందో అలాగే నీ హస్బెండ్ కూడా చేరుతుంది. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాలేదు. అరే నిజం చెప్తున్నాను. నువ్వు కానీ నాకు 5 లక్షలు ఇవ్వకపోతే అప్పుడు ఈ వీడియో నా భర్తే కాదు ప్రపంచం మొత్తం చూస్తుంది. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు జోక్ చేస్తున్నావు కదా? చేసి చూపించరా? నేను చెప్తున్నాను, నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈ 2 రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు చెప్తాను నీకు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ప్రపంచంలో ఒక కొత్త మార్పు వస్తుందంటారు. కానీ కాలం గడిచిపోతుంది. మార్పు కూడా మన జీవితాల్లో వేగంగా ఒక భాగంగా మారుతుంది. మరియు నేరం కూడా తన కొత్త ఉనికిని చాటుతూ వస్తోంది. ఇంటర్నెట్ యుగంలో పూర్తి జ్ఞానాన్ని పొందగలిగే కొత్త మార్గం మారుతూ వస్తోంది. అదే ఇంటర్నెట్లో నేరాలు కూడా తన ప్రాబల్యాన్ని విస్తరించాయి. బృంద ఒక గౌరవమైన కుటుంబానికి కోడలు. ఆమె ఒంటరితనంతో బాధపడుతూ తన కష్టసుఖాల్లో పాలు పంచుకునే ఒక తోడు కోసం వెతుకుతూ ఉంది. కానీ ఆమెకు తెలియదు వాళ్ళు తనకు సహాయం చేస్తారా లేక తనను తప్పుదారి పట్టించి వాడుకోవాలనుకుంటారా అని. కానీ బృంద ఈ ఊబిలో చిక్కుకుంది. నమస్కారం, నేను దీప్షిక నాగ్పాల్ మళ్ళీ మీతో మాట్లాడాలని వచ్చాను. నేటి కాలానికి పాఠం నేర్పించే గొప్ప కథతో మళ్ళీ మీ ముందుకొచ్చాను. మరి రండి చూద్దాం బృంద ఎక్కడి వరకు వెళ్తుందో, ఎక్కడ నిలిచిపోతుందో. జ్వరం తగ్గట్లేదు మీకు? ప్లీజ్ దయచేసి లైట్ ఆఫ్ చేయవా? నాకు బాగా నిద్ర వస్తుంది, అలాగే తలనొప్పిగా ఉంది. చూడు, నాకెందుకు ఫోన్ చేస్తున్నావు? ఇంకా మాట్లాడడానికి ఏం మిగులుంది? అరే ఏమైంది బృందా? ఈరోజు నువ్వు అసలు నాతో మాట్లాడలేదు. చూడు, నేను చాలా సాంప్రదాయన కుటుంబానికి కోడల్ని. దయచేసి నాకు ఫోన్ చేయకు. అరే నువ్వు నన్ను ఒక పని చేయి. నీవు ఓ పని చేయనా? ఆ వీడియో నీ భర్తకు పంపించి చూడనా? వీడియో పంపినా? చెప్పు. చూడు, నేను మీలాంటి అమ్మాయిలు వీడియోలు బయట పెట్టే డబ్బులు సంపాదిస్తాను. దానికి మీరు మూల్యం చెల్లించుకోవాలి కదా. ఇందులో తప్పేముంది? నువ్వు నిజంగా తప్పు చేసుంటే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాలి కదా. నా దగ్గర అంత డబ్బులు లేవు. అవునా? అయితే పని చెయ్యి, డబ్బులు వద్దులే. ఇప్పుడు నువ్వు ఆన్లైన్లోకి రా. అంతకుముందు ఎలాంటి డ్రెస్ వేసావో అలాంటిది వేసుకునిరా. ఇదంతా ఎందుకు చేస్తున్నావు? దయచేసి నన్ను వదిలే ప్లీజ్. నేనేం చెప్తున్నానో అదే చెయ్యి, లేకపోతే ఈ వీడియో నీ భర్తకు పంపుతాను. అర్థమైందా? నీలాంటి అమ్మాయి నేను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు. ఓ పని చెయ్యి, అది కూడా తీసేయి. చూడ్డానికి చాలా బాగుంటుంది. ప్లీజ్ తీసేయి. తీస్తావా లేదా? వీడియో పంపించినా నేనేం చెప్తున్నాను అది చెయ్యి. తీసేయి. ఆ పని చేస్తావా లేదా? నేనేం చెప్తున్నానో అది చెయ్యి.
బృందా బృందా ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అలాంటిది నేను తప్పుగా అర్థం చేసుకుంటానా? మరి నువ్వు చేసేది? నేనేమన్నా గుడ్డోన్నా? నువ్వు చూసేదంతా నిజం కాదు. నేను చెప్పేది ఒకసారి విను. ఒక్కసారి వినండి ప్లీజ్. చెయ్యదులు. రేపు ఉదయమే నా ఇంట్లో నుంచి వెళ్ళిపో. నీ మొహం నాకు ఎప్పుడు చూపించుకో. ఒక్కసారి వినండి.